క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, కడప మేత్రాసనం రామాపురంలో కన్నీరు కార్చినటువంటి మరియతల్లి యొక్క స్వరూపాన్ని నేను నా చేతుల్లోకి తీసుకోవటం నాకెంతో దీవెనగా ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇదిగో ఈ స్వరూపమే మరి ఏప్రిల్ నెల 8వ తారీఖున ఎనన్సియేషన్ మంగళవార్త పండగ రోజున సాయంత్రం కన్నీరు కార్చడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను ఈ పుణ్య ప్రదేశానికి వచ్చి మీ అందరి కోసం ప్రార్థన చేశాను. ఆ రోజున పంచగాయాలు పొందినటువంటి ప్రతిభ అనేటువంటి సిస్టర్ కావటానికి వచ్చినటువంటి అమ్మాయి ఇక్కడే ఉంది. ఆ రోజున జరిగిన అద్భుతాలన్నింటినీ కూడా కళ్ళారా చూసినటువంటి సిస్టర్ గారు శ్రావణి గారు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి వారితోటి మాట్లాడాను. ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా తెలుసుకున్నాను. ఫాదర్ జాన్సన్ గారు విచారణ గురువులు, ఫాదర్ సురేష్ గారు ఇక్కడ సిస్టర్స్కి ఇన్ఛార్జ్ ఫౌండర్ ఫాదర్ గారు, వీరందరితోటి మాట్లాడాను. ఇక్కడ జరిగిన సంఘటనలన్నింటినీ కూడా నేను నా చెవులారా విని నా కళ్ళారా చూచి నేను తెలుసుకోవటం నాకు ఒక ధన్యతగా, దీవెనగా, ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక మనవి ఏంటంటే, సిస్టర్ ప్రతిభ ఇక్కడ రామాపురంలో ఈ నెల మే నెల 22వ తారీఖు వరకు మాత్రమే ఉంటారు. చాలామంది అడుగుతున్నారు. ఆ తర్వాత మరలా వారు తమ యొక్క స్వస్థలానికి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడికి రావడానికి కడప వచ్చిన తర్వాత అక్కడ నుండి రామాపురం అని అడగాలి. ఆ రోడ్డు రాయచోటికి వెళ్ళేటువంటి మార్గంలో ఈ గ్రామం ఉంటుంది. కడప నుండి సుమారుగా 30 కిలోమీటర్ల దూరం, రాయచోటి నుండి కడప వైపు 20 కిలోమీటర్ల దూరం సుమారుగా. చాలామంది అడుగుతున్నారు ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నారు. కడప నుండి 30 కిలోమీటర్ల దూరం, రాయచోటి మార్గంలో ఉన్న రామాపురంలో దేవాలయం పేరు పునీత పాద్రి పియో గారి ఆర్సిఎం విచారణ దేవాలయం. నేను గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము ఆ మరియతల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించుదురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.